ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కీలక దశకు చేరుకుంది. గ్రూప్ దశ పోటీలు రౌండ్ ఆఫ్ 32 ముగియడంతో ఇప్పుడు సమరం రౌండ్ ఆఫ్ 16 కు రంగం సిద్ధమైంది. రౌండ్ ఆఫ్ 16 లో ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజ జట్లు తలపడనున్నాయి. ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై కావడంతో అభిమానులు ఉత్కంఠ నెలకొంది. రౌండ్ ఆఫ్ 16 లో తొలి మ్యాచ్ లో కెనడా, మొరాకో జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత పరాగ్వే, ఫ్రాన్స్ మధ్య పోరు జరగనుంది. మరో కీలక మ్యాచ్ లో బ్రెజిల్, నార్వే జట్లు పోటీ పడనున్నాయి. ఫుట్బాల్లో 5 సార్లు ప్రపంచ కప్ గెలిచిన బ్రెజిల్ మరోసారి టైటిల్ వేటలో ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే రోజు మెక్సికో, ఇంగ్లాండ్ జట్ల మధ్య మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఇంగ్లాండ్ జట్టు తమ దూకుడు కొనసాగించాలని చూస్తూ ఉండగా మెక్సికో సంచలనం సృష్టించాలని చూస్తుంది. రౌండ్ ఆఫ్ 16 లో అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్లలో పోర్చుగల్, స్పెయిన్ పోరు ఒకటి. యూరప్ కు చెందిన ఈ రెండు బలమైన జట్లు తలపడడంతో ఈ మ్యాచ్ పై భారీ అంచనాలున్నాయి. అలాగే అమెరికా, బెల్జియం జట్ల మధ్య జరిగే మ్యాచ్ కూడా అభిమానులను ఆకట్టుకోనుంది. ఇక మరోవైపు అర్జెంటీనా, ఈజిప్ట్ జట్లు క్వార్టర్ ఫైనల్ బర్త్ కోసం పోటీ పడుతున్నాయి. గత ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనాకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఆ మ్యాచ్ తర్వాత స్విట్జర్లాండ్, కొలంబియా జట్ల మధ్య కూడా హోరాహోరీ పోరు జరగనుంది. మొత్తంగా చూస్తే ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 16 లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగనున్నట్లు కనిపిస్తుంది. బ్రెజిల్, ఫ్రాన్స్, అర్జెంటీనా, ఇంగ్లాండ్, పోర్చుగల్, స్పెయిన్ వంటి ఫుట్బాల్ దిగ్గజాలు బరిలో ఉండడంతో ప్రపంచ వ్యాప్తంగా ఫుట్బాల్ అభిమానుల దృష్టి ఈ నాకౌట్ పోరులపైనే ఉంది. క్వార్టర్ ఫైనల్ కు చేరే జట్టు ఏవో తేల్చే ఈ మ్యాచ్లు ఫుట్బాల్ ప్రేమికులకు అసలైన పండుగగా మారనున్నాయి.